నమస్కారం దూరదర్శన్ వార్తలకు స్వాగతం నేను సందీప్ ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు G7 శిఖరాగ్ర సదస్సులో ప్రసంగించిన ప్రధాని మోదీ గ్లోబల్ సౌత్ వాయిస్ ను ప్రపంచానికి వినిపించాల్సిన బాధ్యత భారత్ పై ఉందని వెల్లడి పలు ద్వైపాక్షిక అంశాలపై G7 సభ్య దేశాలతో వేర్వేరుగా చర్చలు కెనడాలో ముగిసిన ప్రధాని 2 రోజుల పర్యటన నేడు క్రొయేషియాకు చేరుకోనున్న నరేంద్ర మోదీ బనకచెర్లపై నేడు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వనున్న మంత్రి ఉత్తమ్ అన్ని పార్టీల ఎంపీలతో పాటు కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి బండి సంజయ్కు ఆహ్వానం కార్యక్రమంలో పాల్గొననున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్రంలో గోవుల సంరక్షణకు సమగ్ర విధానం రూపొందించాలన్న సీఎం రేవంత్ వివిధ రాష్ట్రాల్లో అధ్యయనానికి త్రిసభ్య కమిటీ ఏర్పాటు మేడిగడ్డ ఘటనపై 38 మంది ఇంజనీర్లకు షోకాజ్ నోటీసులు 3 వారాల్లోగా సమాధానం ఇవ్వాలన్న నీటిపారుదల శాఖ పరస్పరం దాడులతో విరుచుకుపడుతున్న ఇరాన్ ఇరాన్ రాజధాని టెహ్రాన్ నగరాన్ని వీడుతున్న ప్రజలు ఉద్రిక్తతల తగ్గింపునకు ఐరోపా అరబ్ దేశాల పిలుపు రాష్ట్రంలో మరో 5 రోజుల పాటు వర్షాలు కొనసాగుతాయన్న వాతావరణ కేంద్రం ఉరుములు మెరుపులతో పాటు ఈదురుగాలులు వీచే అవకాశం వార్తల్లోని వివరాలు ప్రధాని మోదీ కెనడా పర్యటన ముగిసింది నిన్న కెనానాస్కిస్లో జరిగిన G7 సమ్మిట్కు హాజరైన తర్వాత అక్కడ నుంచి క్రొయేషియా బయలుదేరారు 3 దేశాల్లో పర్యటనలో భాగంగా నేడు క్రొయేషియాలో పర్యటించనున్నారు ప్రధాని మోదీ ఆ దేశ రాజధాని జాగ్రెబ్కు చేరుకుంటారు మొదటిసారి ప్రధాని మోదీ ఆ దేశంలో పర్యటిస్తున్నారు ఈ సందర్భంగా క్రొయేషియా ప్రధానమంత్రి ఆండ్రేస్ ప్లెన్కోవిచ్ అధ్యక్షుడు జోరాన్ మికోలవిక్ను కలవనున్నారు రక్షణ సహకారం ఐటీ రంగ సహకారం పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టులు సహా ద్వైపాక్షిక అంశాలపై చర్చలు జరపనున్నారు కాగా కెనడా పర్యటన విజయవంతంగా ముగిసిందని ప్రధాని మోదీ ఎక్స్ వేదికగా తెలిపారు విభిన్న ప్రపంచ సమస్యలపై ఫలవంతమైన చర్చలకు సాక్ష్యంగా నిలిచిన G7 శిఖరాగ్ర సమావేశాన్ని విజయవంతంగా నిర్వహించినందుకు కెనేడియన్ ప్రజలు ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు ప్రపంచ శాంతి శ్రేయస్సు స్థిరత్వాన్ని మరింతగా పెంపొందించడానికి తాము కట్టుబడి ఉన్నామని ప్రధాని మోదీ ఎక్స్లో పోస్టు పెట్టారు కెనడాలోని కెనానాస్కిస్లో G7 శిఖరాగ్ర సమావేశంలో ప్రధాని మోదీ ప్రసంగించారు స్థిరమైన పర్యావరణ అనుకూల మార్గం ద్వారా అందరికీ ఇంధన భద్రతను అందించాల్సిన అవసరం ఉందన్నారు ఈ లక్ష్యం దిశగా భారత్ చేపట్టిన ISA CDRI గ్లోబల్ బయోఫ్యూయల్స్ అలయన్స్ వంటి ప్రపంచ కార్యక్రమాలను ఆయన వివరించారు ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భారత్ వైఖరిని ప్రధాని మోదీ పునరుద్ఘాటించారు పహల్గామ్ ఉగ్రవాద దాడిని ఖండించిన నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ప్రపంచ చర్యను వేగవంతం చేయాలని ఆయన కోరారు ఉగ్రవాదాన్ని ప్రోత్సహించే మద్దతు ఇచ్చేవారిపై కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరాన్ని వివరించారు గ్లోబల్ సౌత్ గొంతును ప్రపంచ వేదికపైకి తీసుకురావాల్సిన బాధ్యత భారత్కు ఉందని ప్రధాని మోదీ పేర్కొన్నారు కెనడాలో నిర్వహించిన G7 సదస్సులో సభ్య దేశాలతో ప్రధాని నరేంద్ర మోదీ వేర్వేరుగా సమావేశమయ్యారు ఆయా దేశాలతో ద్వైపాక్షిక అంశాలపై చర్చలు జరిపారు కెనడా ప్రధాని మార్క్ కార్నీతో పలు అంశాలపై చర్చించారు ఈ సమావేశంలో కెనడాలో దౌత్యవేత్తల పునర్నియామకంపై ఏకాభిప్రాయం కుదిరింది భారత్ కెనడా ద్వైపాక్షిక సంబంధాలు చాలా ముఖ్యమైనవని ప్రజాస్వామ్యాన్ని మానవత్వాన్ని బలోపేతం చేయడానికి 2 దేశాలు కలిసి పనిచేయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు అనేక కెనేడియన్ కంపెనీలు భారత్లో పెట్టుబడులు పెట్టాయని భారత్ కెనడా మధ్య సంబంధాలు ముందుకు తీసుకెళ్లాలని తాము ఎదురుచూస్తున్నామని అన్నారు వాణిజ్యం అంతరిక్షం కీలకమైన ఖనిజాలు ఎరువులు వంటి రంగాల్లో ద్వైపాక్షిక సహకారంపై చర్చలు జరిపినట్లు విదేశాంగ శాఖ తెలిపింది ప్రధానమంత్రి మోదీ జర్మనీ ఫ్రాన్స్ మెక్సికో దక్షిణ కొరియా నాయకులతో ద్వైపాక్షిక సమావేశాలు నిర్వహించారు కీలక రంగాలలో భారత్ జర్మనీ ద్వైపాక్షిక సహకారాన్ని బలోపేతం చేయడానికి జర్మన్ ఛాన్సలర్ ఫ్రెడరిక్ మార్ష్తో చర్చలు జరిపారు రక్షణ భద్రతా సంబంధాలను మరింతగా పెంచుకోవడంపై కూడా సమాలోచనలు జరిగాయి ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడంపై 2 దేశాలు కలిసి పనిచేస్తున్నాయని ప్రధాని మోదీ అన్నారు మెక్సికో అధ్యక్షురాలు క్లాడియా షన్బామ్ పార్టోతో కూడా మోదీ సమావేశమయ్యారు భారత్ మెక్సికో మధ్య ఉన్న చారిత్రాత్మక స్నేహబంధాలను కొనసాగిస్తామన్నారు వాణిజ్యం పెట్టుబడి స్టార్టప్లు ఆవిష్కరణ సైన్స్ అండ్ టెక్నాలజీ ఆటోమేటివ్ రంగాలలో సంబంధాలను మరింత విస్తరించడానికి ఇరు దేశాధినేతలు అంగీకరించారు
సెమీకండక్టర్లు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, క్వాంటమ్ కీలకమైన ఖనిజాల రంగాలలో రెండు దేశాలు సహకారాన్ని పెంచుకోవాలని ప్రధానమంత్రి మోదీ చెప్పారు. దక్షిణ కొరియా అధ్యక్షుడు లీ జే మ్యాక్, ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మ్యాక్రాన్, యూకే ప్రధాని కైర్ స్టార్మర్, జపాన్ ప్రధానమంత్రి షిగేరు ఇషిబాతో కూడా ప్రధాని మోదీ సమావేశమయ్యారు. దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రమాఫోసా, ఆస్ట్రేలియా ప్రధానమంత్రి యాంటనీ ఆల్బసీన్, ఇటాలియన్ ప్రధానమంత్రి జార్జియా మెలోనీ, బ్రెజిల్ అధ్యక్షుడు లూయిస్ సిల్వాలాతో కూడా సమావేశాలు జరిగాయి. భారత్ కెనడా ప్రధానుల మధ్య ద్వైపాక్షిక చర్చల వివరాలను విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిశ్రీ వెల్లడించారు. ప్రస్తుతం రెండు దేశాల మధ్య వాణిజ్య చర్చలు ఆగిపోయిన దృష్ట్యా వీలైనంత త్వరగా పునరుద్ధరించాలని ఇరు దేశాల నేతలు నిర్ణయించారని తెలిపారు. అదేవిధంగా క్లీన్ ఎనర్జీ, క్లీన్ టెక్నాలజీ, డిజిటల్ మౌలిక సదుపాయాలు, కృత్రిమ మేధస్సు, ఆహార భద్రత, కీలకమైన ఖనిజాలకు సంబంధించిన అనేక అంశాలలో సహకారంపై ప్రధాని మోదీ, మార్క్ కార్నీ చర్చించారని మిశ్రీ వివరించారు. వీలైనంత త్వరగా సంప్రదింపులు జరపడానికి మరోసారి భేటీ అవడానికి ఇరువురు నేతలు అంగీకరించారన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తలపెట్టిన గోదావరి బనకచర్ల లింక్ ప్రాజెక్టుపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ప్రాజెక్టులపై అన్ని పార్టీల లోక్సభ, రాజ్యసభ సభ్యులకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వాలని నిర్ణయించింది. రాష్ట్ర సచివాలయంలో ఈ సాయంత్రం 4 గంటలకు నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి బనకచర్లపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొననున్నారు. ఈ మేరకు కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్తో పాటు బీజేపీ, బీఆర్ఎస్, ఎంఐఎం లోక్సభ, రాజ్యసభ సభ్యులకు లేఖలు పంపి స్వయంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫోన్ చేసి ఆహ్వానించారు. బనకచర్ల ప్రాజెక్టు విషయంలో ఇప్పటికే కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వం తన అభ్యంతరాలను వ్యక్తం చేసింది. ఈ ప్రాజెక్టు విషయంలో ఎలా ముందుకు వెళ్లాలనే దానిపై సమాలోచనలు చేయనున్నారు. కాగా పోలవరం, బనకచర్ల ప్రాజెక్టుల వల్ల ఎగువ రాష్ట్రాలకు ఎలాంటి నష్టం లేదని ఏపీ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. ఈ ప్రాజెక్టుపై నిన్న అమరావతిలో పవర్ ప్రాజెక్ట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఏటా గోదావరి నుంచి 3000 టీఎంసీలు వృధాగా సముద్రంలోకి పోతున్నాయని, వృధాగా సముద్రంలోకి పోయే నీటిని మాత్రమే బనకచర్లకు తరలిస్తామని అన్నారు. ఎక్కడా నికర జలాలను వాడట్లేదని నిమ్మల రామానాయుడు స్పష్టం చేశారు. మేడిగడ్డ బ్యారేజీ కుంగిన ఘటనపై విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఇచ్చిన నివేదికలో అంశాల ఆధారంగా 38 మంది ఇంజనీర్లకు నీటిపారుదల శాఖ షోకాజ్ నోటీసులు జారీ చేసింది. విజిలెన్స్ అధ్యయనంలో తేలిన అంశాలు, ఇంజనీర్లు ఇచ్చిన సమాధానాలు, ఆయా సమాధానాలను తిరస్కరిస్తూ విజిలెన్స్ మోపిన అభియోగాలను వాటిలో పేర్కొంటూ వారి నుంచి వివరణ కోరారు. 3 వారాల్లోగా సమాధానం ఇవ్వాలని స్పష్టం చేశారు. ఎయిర్ ఇండియాకు చెందిన బోయింగ్ 787 శ్రేణి విమానాల్లో భద్రతాపరంగా ప్రధానమైన లోపాలేవీ కనిపించలేదని పౌర విమానయాన డైరెక్టర్ జనరల్ డీజీసీఏ తేల్చి చెప్పింది. ఆ విమానాలు, వాటి నిర్వహణ వ్యవస్థలు ప్రస్తుత భద్రతా ప్రమాణాలకు అనుగుణంగానే ఉన్నాయని ఒక ప్రకటనలో పేర్కొంది. క్షుణ్ణంగా పరిశీలించిన మీదట ఒక ప్రకటన విడుదల చేసింది. అంతకంటే ముందు ఎయిర్ ఇండియా ఉన్నతాధికారులతో డీజీసీఏ డైరెక్టర్ జనరల్ ఫైజ్ అహ్మద్ కెద్వాయ్ అత్యవసరంగా భేటీ అయ్యారు. విమాన సర్వీసుల రద్దు, దారి మళ్లింపు, జాప్యం వంటి అంశాలపై ఆందోళన వ్యక్తం చేశారు. నిర్వహణ, భద్రతలపై దృష్టి పెట్టాలని డీజీసీఏ ఆదేశించారు. నిర్వహణ పరమైన అంశాలపై కొన్ని మార్గదర్శకాలను జారీ చేశారు. కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి, కేంద్ర మంత్రి హెచ్డి కుమారస్వామి వివిధ మంత్రిత్వాల శాఖల సీనియర్ అధికారులతో అంతర్ మంత్రిత్వ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో అరుదైన భూమి, కీలకమైన ఖనిజాల సరఫరా వ్యవస్థను భద్రపరిచే అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ ఖనిజ సంపదలో భారత్ను ఆత్మనిర్భర్గా మార్చడానికి ప్రభుత్వం విధానపరమైన కార్యాచరణను అమలు జరుపుతోందన్నారు.
రాష్ట్రంలో గో సంరక్షణకు సమగ్ర విధానం రూపొందించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఇందుకోసం వివిధ రాష్ట్రాల్లోని విధానాల అధ్యయనానికి 3 అధికారులతో కమిటీని సీఎం నియమించారు. రాష్ట్రంలో గో సంరక్షణపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. మన సంస్కృతిలో గోవులకు ఉన్న ప్రాధాన్యం, భక్తుల మనోభావాలను దృష్టిలో ఉంచుకోవడంతో పాటు గోవుల సంరక్షణ ప్రధానాంశంగా విధానాల రూపకల్పన ఉండాలని అధికారులకు సూచించారు. వేములవాడ, యాదగిరిగుట్ట, హైదరాబాద్ నగర సమీపంలోని ఎనికేపల్లిలో గోశాలను నిర్మించాలని సీఎం సూచించారు. రాష్ట్ర వ్యాప్తంగా త్వరలో ఉపాధి హామీ పనులు ప్రారంభిస్తున్నట్లు పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క తెలిపారు. ఉపాధి హామీ కింద 1800 కోట్ల పనులు మంజూరు చేశామని, ఈసారి అంగన్వాడీ, గ్రామ పంచాయతీ భవనాల నిర్మాణకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నట్లు చెప్పారు. తన శాఖలో అభివృద్ధి పనులు, సంక్షేమ కార్యక్రమాలు, ఇతర పెండింగ్ అంశాలపై మంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ ఏడాది మండలానికి 2 చొప్పున రాష్ట్ర వ్యాప్తంగా 1440 పంచాయతీ కార్యాలయాలు, మరో 1400 అంగన్వాడీ భవనాలు నిర్మించనున్నట్లు మంత్రి వెల్లడించారు. భవనాల నిర్మాణాల కోసం 15 రోజుల్లో టెండర్లు వేసేలా అధికారులు కార్యాచరణ రూపొందించాలని ఆదేశించారు. ఉచిత విద్యుత్ పథకాల కోసం ప్రభుత్వం ఏటా సుమారు 11,000 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తుందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. గతంతో పోలిస్తే రాష్ట్రంలో మొత్తం 2000 మెగావాట్ల అదనపు విద్యుత్ డిమాండ్ ఉందన్నారు. అయినప్పటికీ అన్ని వర్గాల విద్యుత్ అవసరాలను తీర్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. భూపాలపల్లి జిల్లాలో మంత్రి శ్రీధర్ బాబుతో కలిసి పలు విద్యుత్ సబ్స్టేషన్ల ప్రారంభోత్సవాల్లో భట్టి విక్రమార్క పాల్గొన్నారు. అనంతరం భూపాలపల్లిలో జరిగిన బహిరంగ సభలో ఉప ముఖ్యమంత్రి మాట్లాడుతూ పేదల ఇళ్లకు గృహజ్యోతి కింద 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇస్తున్నామని తెలిపారు. గత సంవత్సర కాలంలో రైతుల కోసం 70,000 కోట్ల రూపాయలు ఖర్చు చేశామన్నారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 3 మాసాల వ్యవధిలోనే 21,000 కోట్ల రూపాయల రైతు రుణాలను మాఫీ చేశామన్నారు. కాళేశ్వరం పేరిట రాష్ట్ర సొమ్ము దోపిడీ చేసిన బీఆర్ఎస్ ఇప్పుడు పొంతన లేకుండా మాట్లాడుతుందని భట్టి విమర్శించారు. ఈ ప్రభుత్వం అధికారంలో రాగానే 21,000 కోట్ల రూపాయలు రైతుల కోసం రుణమాఫీ కింద కేవలం 3 నెలల్లో వారి అకౌంట్లో జమ చేశాం. రైతు భరోసా కింద 13,600 కోట్ల రూపాయలు జమ చేశాం. ఇప్పుడు తిరిగి నిన్ననే హైదరాబాద్లో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సమక్షంలో వారి ఆధ్వర్యంలో ఆర్థిక శాఖ నుంచి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతాంగ సోదరులందరికీ 1,49,39,111 ఎకరాలకి పూర్తి స్థాయిలో రైతు భరోసా కేవలం 9 రోజులు వేసే కార్యక్రమానికి నిన్న నాంది పలికాం. ఇప్పుడు వార్తల్లో చిన్న విరామం. కరెంట్ బిల్, కిరాణం, స్కూల్ ఫీజ్ అన్నీ అయిపోయాయి. బడ్జెట్ రెడీ అయిందా? 5,000 మిగిలాయి. కొత్త చీర తీసుకుంటావా? వద్దు, పోయిన నెలలోనే కదా తీసుకున్నాను. ఇంకోటి వద్దు. ముందుగా బడ్జెట్ వేసుకోండి. చిన్న చిన్న పొదుపులని బ్యాంక్ లో సేవ్ చేసుకోండి. ఇక డబ్బు పెరుగుతుంటే చూస్తూ మురిసిపోండి. చెప్పవులే, ఇక వెళ్ళమ్మా. ఆర్బీఐ అంటోంది, పొదుపు చేసే వనిత సాధిస్తుంది ఘనత. వార్తలకు తిరిగి స్వాగతం. మహిళలు వంటింటికే పరిమితం కావటం ఒకప్పటి మాట. ఆధునిక మహిళ అన్ని రంగాల్లోనూ రాణిస్తుంది. ఈ క్రమంలో తెలంగాణలోని మారుమూల తాండాలో పుట్టి పెరిగిన మహిళ కొత్త చరిత్ర సృష్టించారు. టీజీఎస్ఆర్టీసీలో ఉద్యోగం సంపాదించి తొలి మహిళా డ్రైవర్గా నిలిచారు. మరిన్ని వివరాలు. మహిళలు అన్ని రంగాల్లో ముందుండాలని మహిళా సాధికారత దిశగా అడుగులు వేస్తున్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఓ మహిళను ఆర్టీసీ బస్సు డ్రైవర్గా నియమించింది. హైదరాబాద్ నుంచి మిర్యాలగూడ ఎలక్ట్రిక్ బస్సుకు డ్రైవర్గా ఆమె విధుల్లో చేరారు. ఈ నెల 14న తెలంగాణ ఆర్టీసీకి డ్రైవర్గా విధుల్లో చేరారు. యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండలం సిత్యా తాండాకు చెందిన వి సరిత కుటుంబ పరిస్థితుల కారణంగా ఆటో నడపడం నేర్చుకున్నారు. 5 ఏళ్లు సంస్థాన్ నారాయణపురం నుంచి సిత్యా తాండాకు ఆటో నడిపారు. ఆ తర్వాత బస్సు డ్రైవింగ్ నేర్చుకున్నారు. మొత్తానికి ఆజాద్ ఫౌండేషన్ సహకారంతో దేశ రాజధాని ఢిల్లీలో డ్రైవర్గా విధులు నిర్వర్తించారు. అయితే
తన తల్లిదండ్రులు వృద్ధాప్యంలో ఉండటంతో వారి బాగోగులు చూసుకోవడానికి రాష్ట్రంలో బస్ డ్రైవర్గా అవకాశం కల్పించాలని కోరింది. ఈ నేపథ్యంలో స్పందించిన ప్రభుత్వం ఆర్టీసీ అధికారులతో జేబీఎం సంస్థ ప్రతినిధులతో మాట్లాడి మిర్యాలగూడ డిపో నుంచి నియామక పత్రాలు అందించారు. ప్రతిరోజు హైదరాబాద్ నుంచి మిర్యాలగూడ వరకు సూపర్ లగ్జరీ ఎలక్ట్రిక్ బస్ డ్రైవర్గా విధులు నిర్వర్తిస్తున్నారు. ఢిల్లీలో 10 years వర్క్ చేశాను. అక్కడ 10 సంవత్సరాలు బస్ నడిపాను. అక్కడ నుండి మళ్ళీ ఇక్కడ మన తెలంగాణ గవర్నమెంట్ ని కొంచెం చెప్పుకుంటే తెలంగాణ సర్కారు సహకరించింది. ఎలక్ట్రిక్ బస్సులు కదా, ఎంత హార్డ్ వర్క్ ఏం లేదు, ట్రాఫిక్ కొంచెం తక్కువ ఉంటుంది అక్కడికంటే ఇక్కడ. తెలంగాణ ప్రభుత్వం ముందుకు వెళ్ళాలి, ఏ మహిళ అయినా సరే ఏ విషయంలో అయినా సరే ముందుకు రావాలనేసి మన తెలంగాణ గవర్నమెంట్ సపోర్ట్ ఇస్తుంది. తన విజ్ఞప్తిని మన్నించి ప్రభుత్వం అవకాశం కల్పించడం పట్ల సరిత రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. నల్గొండ జిల్లా ఆర్టీసీ ఆర్ఎం జానకిరెడ్డి మాట్లాడుతూ సరిత డ్రైవింగ్ చాలా బాగుందని, ప్రయాణికుల నుంచి మంచి ఫీడ్బ్యాక్ వచ్చిందని అన్నారు. ఎంజీబీఎస్ నుంచి మరి మిర్యాలగూడకి ఈ హైటెక్ ఎలక్ట్రిక్ బస్సు నడపడం జరుగుతూ ఉంది. చాలా హర్షించదగ్గ విషయము. సో ఆమెని ఆదర్శంగా తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఆమె ప్రయాణికుల నుంచి కూడా చాలా ఫీడ్బ్యాక్ బాగా వచ్చింది. చాలా డ్రైవింగ్ బాగుందని కూడా పబ్లిక్ చెప్తా ఉన్నారు. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. రాష్ట్ర వ్యాప్తంగా ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్ నేటి నుంచి ప్రారంభం కానుంది. పేపర్ 1కు 63,261 మంది, పేపర్ 2కు 1,20,392 మంది దరఖాస్తు చేసుకున్నారు. 2 పేపర్లకు కలిసి మొత్తం 1,83,653 మంది అభ్యర్థులు హాజరవుతున్నారు. ఈ నెల 30వ తేదీ వరకు 16 విడతల్లో పరీక్షలు జరుగుతాయని పాఠశాల విద్యాశాఖ తెలిపింది. రాష్ట్రంలోని 15 జిల్లాల్లో 66 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. అభ్యర్థులకు ఏమైనా సమస్యలుంటే 7093 708883 7993 708884 హెల్ప్ లైన్ నంబర్లకు ఫోన్ చేయవచ్చని అధికారులు సూచించారు. దేశంలో మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత యూరియా కొరత లేకుండా చర్యలు చేపట్టిందని మెదక్ ఎంపీ రఘునందన్ రావు అన్నారు. రైతులకు కనీస మద్దతు ధర ఇచ్చామని, 11 కోట్ల మంది చిన్న సన్నకారు రైతులకు పైరువీలు లేకుండా పీఎం కిసాన్ పేరుతో పంట పెట్టుబడి సాయం అందిస్తున్నామని చెప్పారు. కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం 11 ఏళ్ల సుపరిపాలన నేపథ్యంలో సంగారెడ్డి జిల్లా మాదారంలో ఎమ్మెల్సీ అంజిరెడ్డితో కలిసి రైతులతో సంభాషించారు. ఈ సందర్భంగా ఎంపీ రఘునందన్ మాట్లాడుతూ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం రుణమాఫీ పేరుతో రైతులను మోసం చేసిందని విమర్శించారు. ఎమ్మెల్సీ అంజిరెడ్డి మాట్లాడుతూ రైతు సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం అనేక పథకాలు అమలు చేస్తుందని చెప్పారు. చాలా మంది చాలా మాటలు చెప్తారు. కోరికలు చదువుకోలేదు, వారు బాగా చదువుతున్నారు, నీళ్ళు చదువుతున్నారు, వారు చదువుతున్నారు, బాగా తెలియజేయడం చెప్తారు. నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం 1,22,000 కేటాయించడం జరిగింది. అదేవిధంగా పత్తి విషయాల్లో తీసుకుంటే పత్తికి 3,300 ఉంటే 7,800, 14 రకాల ఏవైతే పంటలకు ఎంఎస్పీ ధర పెంచి, అదేవిధంగా రైతులు పంట పండించిన పంట ఎక్స్పోర్ట్ ఏ విధంగా చేయాలి, ఎక్స్పోర్ట్ ఏ విధంగా చేస్తే మనకు ఏ విధంగా ఉంటుంది. ప్రపంచంలో ఎన్ని దేశాలు మన మీద ఆధారపడి ఉన్నాయి. పంట ఏది ఆహార ఉత్పత్తుల మీద ప్రతి దేశం మన దేశం మీద ఆధారపడి. భారతదేశ ఆత్మ వ్యవసాయం అని చెప్పినటువంటి రైతుల ప్రధాని నరేంద్ర మోడీ గారు వారు ప్రధానమంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత అనేక రైతు సంక్షేమ పథకాలు అమలు చేస్తూ ఉన్నారు. ఇలా దేశవ్యాప్తంగా 11 కోట్ల మంది రైతుల ఖాతాలలో 3 విడతలుగా 6,000 రూపాయల కిసాన్ సమ్మాన్ నిధి పేరుతో వేయడం కానీ, అతివృష్టి వస్తే అనావృష్టి వస్తే ఆదుకోవడం కోసం ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన కార్యక్రమాన్ని అమలు చేయడం కానీ, అదేవిధంగా ఇలా అంతర్జాతీయ మార్కెట్లో రసాయన ఎరువుల ధరలు విపరీతంగా పెరిగినా కూడా ఆ భారం రైతుల మీద పడకుండా కేంద్ర ప్రభుత్వం పూర్తిగా మరి ఆ భారాన్ని భరించి పాత ధరలకే రసాయన ఎరువులను ఇవ్వడం కానీ, ఇలా సాయిల్ హెల్త్ కార్డు ఇవ్వడం కానీ.
నార్కోటిక్ నియంత్రణలో తెలంగాణ రాష్ట్ర పోలీస్ విభాగం దేశంలోనే అగ్రస్థానంలో నిలిచిందని, అలాగే ఇతర రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణలో సైబర్ నేరాలు తగ్గాయని డీజీపీ జితేందర్ తెలిపారు. వికారాబాద్ జిల్లా ఎస్పీ కార్యాలయంలో డీజీపీ సమీక్ష సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ఏడాది సైబర్ నేరాల్లో 1000 కోట్లకు పైగా నగదును రికవరీ చేశామని చెప్పారు. రాష్ట్రంలో ఎక్కడా గంజాయి ఉత్పత్తి జరగడం లేదని, ఇతర రాష్ట్రాల నుంచి తెలంగాణ మీదుగా సరఫరా అవుతోందని చెప్పారు. అలాగే నకిలీ విత్తనాల కట్టడి కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు వివరించారు. డయల్ 100 పూర్తి స్థాయిలో పనిచేస్తుందని, ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ప్రతి స్టేట్లో పెరిగిపోతున్నాయి, మన స్టేట్లో తగ్గిపోతున్నాయి. లాస్ట్ ఇయర్ చూస్తే, ఈ సంవత్సరం చూస్తే సైబర్ క్రైమ్ తగ్గిపోతున్నాయి. ఎందుకు లాస్ట్ ఇయర్ చూస్తే మేము ఆల్మోస్ట్ 185 crore డబ్బు విక్టిమ్స్కి వాపస్ ఇచ్చేసాం. లోక్ అదాలత్, నేషనల్ లోక్ అదాలత్, దాంట్లో కూడా 50 crores పైన మన డబ్బు పబ్లిక్కి వాపస్ ఇచ్చేసాం. తర్వాత ప్రీవియస్ టు దాట్ ఇప్పటి వరకు ఆల్మోస్ట్ 100 crores డబ్బు కూడా విక్టిమ్స్కి వాపస్ వచ్చింది. సో ఇది ఆల్ ఎఫర్ట్స్ చేసుకున్న మన టీమ్స్ రాజస్థాన్కి వెళ్తున్నాయి, మహారాష్ట్రకి వెళ్తున్నాయి, గుజరాత్కి వెళ్తున్నాయి. తర్వాత ఇది వేరెవర్ హాట్స్పాట్స్ ఉన్నాయి. ఇప్పుడు వార్తల్లో చిన్న విరామం. గుడ్ గర్ల్. సాలరీ పడిందా? మరిప్పుడు కొత్త కమ్మలా? కాదు, ముందుగా పొదుపు. ముందుగా కమ్మలు. ఇదిగోండి, ప్రతి నెలా కొంత పొదుపు చేయండి, కొంత పెట్టుబడి పెట్టండి, ఇంకొంత ఎమర్జెన్సీ కోసం దాచుకోండి. దీనివల్ల టెన్షన్ ఫ్రీగా ఉంటారు. మరి ఆ కమ్మలు వెళ్తావా లేదా? ఇంజెక్షన్ ఇవ్వనా? ఆర్బీఐ అంటోంది, పొదుపు చేసే వనిత సాధిస్తుంది ఘనత. వార్తలకు తిరిగి స్వాగతం. హైదరాబాద్ నుంచి ఆఫ్రికాకు నేరుగా మొట్టమొదటిసారి విమాన సర్వీస్ అందుబాటులోకి వచ్చింది. శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి ఇథియోపియా రాజధాని ఆడిస్ అబాబాకు నాన్ స్టాప్ సర్వీసులను ప్రారంభించారు. దీంతో హైదరాబాద్కు ఉన్న గ్లోబల్ కనెక్టివిటీ మరింత బలపడింది. ఈ సేవలను ఇథియోపియన్ ఎయిర్లైన్స్ అనే సంస్థ నిర్వహిస్తోంది. హైదరాబాద్ నుంచి అడిడాస్ అబాబాకు మంగళవారం, గురువారం, శనివారాల్లో, ఆడిస్ అబాబా నుంచి హైదరాబాద్కు సోమవారం, బుధవారం, శుక్రవారాల్లో సర్వీసులు నడుపనున్నారు. ఇథియోపియా ఎయిర్లైన్స్ ఇప్పటికే భారత్లోని ఢిల్లీ, ముంబై, బెంగళూరు, అహ్మదాబాద్, చెన్నై నగరాల నుంచి వారానికి 50 ప్రయాణికుల కార్గో విమాన సర్వీసులను నిర్వహిస్తోందని ఆ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ యోహానస్ తెలిపారు. భారత్లో మెడికల్ టూరిజం శరవేగంగా వృద్ధి చెందుతుండటం ఇథియోపియన్ ఎయిర్లైన్స్కు ఎంతగానో కలిసి రానుందని యోహానస్ తెలిపారు. ఇందుకు తగ్గట్టుగానే హైదరాబాద్లోని హాస్పిటల్స్కు ఆఫ్రికా దేశాల నుంచి వచ్చే రోగులకు ప్రత్యేక సేవలను అందించాలని చూస్తున్నట్లు చెప్పారు. ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య పరస్పర దాడులు కొనసాగుతున్నాయి. ఇరాన్ ప్రయోగించిన క్షిపణులు పలు నివాస సముదాయాలపై పడ్డాయి. దీంతో పలువురు పౌరులు గాయపడ్డారు. కొనసాగుతున్న ఉద్రిక్తల నేపథ్యంలో టెహ్రాన్లోని భారతీయ విద్యార్థులకు భారత రాయబార కార్యాలయం సూచనలు చేసింది. వెంటనే ఆ ప్రాంతాన్ని ఖాళీ చేయాలని చెప్పింది. అక్కడ నుంచి వెళ్లేందుకు భారత రాయబార కార్యాలయం ఏర్పాట్లు చేసిందని వెల్లడించింది. తెలంగాణలో మరో 5 రోజుల పాటు వర్షాలు కొనసాగుతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈరోజు భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఎదురుగాలులు వీచే అవకాశాలున్నాయని చెప్పింది. రేపు భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్ జిల్లాల్లో, ఎల్లుండి ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి జిల్లాల్లో వర్షాలు కొనసాగుతాయని పేర్కొంది. కాగా గడిచిన 24 గంటల్లో ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, భూపాలపల్లి, పెద్దపల్లి, రంగారెడ్డి, మహబూబ్ నగర్, నిర్మల్ జిల్లాల్లో మోస్తారు వర్షాలు కురిశాయని పేర్కొంది. ఇరాన్, ఇజ్రాయెల్ దేశాల మధ్య నెలకొన్న యుద్ధ వాతావరణం నేపథ్యంలో ఆ ప్రాంతాల్లోని తెలంగాణ వాసులకు సహాయం అందించేందుకు
రాష్ట్ర ప్రభుత్వం ఢిల్లీలోని తెలంగాణ భవన్లో ప్రత్యేక హెల్ప్ లైన్ను ఏర్పాటు చేసింది. విదేశాంగ వ్యవహారాల మంత్రిత్వ శాఖ 2 దేశాల భారత రాయబార కార్యాలయాల నుంచి లభించిన తాజా సమాచారం ప్రకారం ఇప్పటివరకు తెలంగాణకు చెందిన వారెవరూ యుద్ధం వల్ల ప్రభావితమైనట్లు సమాచారం లేదని తెలిపింది. అయినప్పటికీ ముందు జాగ్రత్తగా హెల్ప్ లైన్ ఏర్పాటు చేయడం అనేది పేర్కొంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు తెలంగాణ భవన్ సీనియర్ అధికారులు కేంద్ర విదేశాంగ మంత్రిత్వ శాఖతో ఆయా దేశాల రాయబార కార్యాలయాలతో నిరంతరం సంప్రదిస్తూ అవసరమైతే తక్షణ సహాయం అందించేందుకు సిద్ధంగా ఉన్నారని ఒక ప్రకటనలో పేర్కొంది. సహాయం కోసం ప్రజలు 9643723157 9643723157 9949351270 నంబర్లను సంప్రదించాలని కోరింది. ఇక ముఖ్యాంశాలతో వార్తలను ముగిద్దాం. నమస్కారం. G7 శిఖరాగ్ర సదస్సులో ప్రసంగించిన ప్రధాని మోదీ గ్లోబల్ సౌత్ వాయిస్ ను ప్రపంచానికి వినిపించాల్సిన బాధ్యత భారత్ పై ఉందని వెల్లడి. పలు ద్వైపాక్షిక అంశాలపై G7 సభ్య దేశాలతో వేర్వేరుగా చర్చలు. కెనడాలో ముగిసిన ప్రధాని 2 రోజుల పర్యటన. నేడు క్రొయేషియాకు చేరుకోనున్న నరేంద్ర మోదీ. బనకచెర్లపై నేడు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వనున్న మంత్రి ఉత్తమ్. అన్ని పార్టీల ఎంపీలతో పాటు కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్కు ఆహ్వానం. కార్యక్రమంలో పాల్గొననున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. రాష్ట్రంలో గోవుల సంరక్షణకు సమగ్ర విధానం రూపొందించాలన్న సీఎం రేవంత్. వివిధ రాష్ట్రాల్లో అధ్యయనానికి 3 సభ్య కమిటీ ఏర్పాటు. మేడిగడ్డ ఘటనపై 38 మంది ఇంజనీర్లకు షోకాజ్ నోటీసులు. 3 వారాల్లోగా సమాధానం ఇవ్వాలన్న నీటిపారుదల శాఖ. పరస్పరం దాడులతో విరుచుకుపడుతున్న ఇరాన్, ఇజ్రాయెల్. ఇరాన్ రాజధాని టెహ్రాన్ నగరాన్ని వీడుతున్న ప్రజలు. ఉద్రిక్తతల తగ్గింపునకు ఐరోపా, అరబ్ దేశాల పిలుపు. రాష్ట్రంలో మరో 5 రోజుల పాటు వర్షాలు కొనసాగుతాయన్న వాతావరణ కేంద్రం. ఉరుములు, మెరుపులతో పాటు ఈదురుగాలులు వీచే అవకాశం. దూరదర్శన్ యాదగిరి వార్తలను ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా చూడొచ్చు. యూట్యూబ్ అయితే డిడి న్యూస్ తెలంగాణ, ఎక్స్ వేదికగా అయితే డిడి న్యూస్ తెలంగాణ @DD యాదగిరి న్యూస్, ఫేస్బుక్ అయితే డిడి న్యూస్ తెలంగాణలో చూసి సబ్స్క్రైబ్ చేసి లైక్